నమస్కారం. నా ఊరు నా వార్తకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జగన్ రెడ్డి బటన్ నొక్కింది ఎంత, బొక్కింది ఎంత? సింగనమల ప్రజాగళం సభలో నిప్పులు చెరిగిన చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్లో పతాక స్థాయికి చేరిన ఎన్నికల వేడి. రాయలసీమ నుంచి ప్రచార శంఖారావాన్ని పూరించిన బాబు, జగన్. ఎన్నికల వేళ ప్రలోభాలకు తెరలేపుతున్న వైసీపీ నేతలు. ఒంగోలులో నిల్వ చేసిన చీరలు స్వాధీనం చేసుకున్న ఎన్నికల అధికారులు. శ్రీకాకుళం జిల్లా పెట్రోల్ పంపుల అర్ధరాత్రి పేలుడు కలకలం. పంపింగ్ చేసే మౌంటరీ బాక్స్లో టపాసులతో పేల్చేసిన దుండగులు. రానున్న సార్వత్రిక ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తు నిర్దేశిస్తాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఈ ఎన్నికలు ప్రజల జీవితాల్లో వెలుగులు తేవాలని, భావితరాల భవిష్యత్తు బాగుండాలని ప్రజాగళంతో తాను ప్రజల ముందుకు వచ్చానన్నారు. అనంతపురం జిల్లా సింగనమల ప్రజాగళం సభలో చంద్రబాబు పాల్గొన్నారు. గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలకు తీర్పిచ్చే రోజు మే 13 అన్నారు. గడిచిన 5 ఏళ్లలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో గుర్తు చేసుకోవాలన్నారు. గతాన్ని నెమరు వేసుకుని తిరుగులేని తీర్పు ఇవ్వాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. సమయం తక్కువ ఉంది, నరకాసుని వధించి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. జగన్ రెడ్డి బటన్ నొక్కింది ఎంత, బుక్కింది ఎంత అంటూ చంద్రబాబు నిలదీశారు. ఈ అందరి ఆలోచన ఒకటి, భవిష్యత్తుపై ఒక ఆశ, నమ్మకం. మిమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే చెప్తున్నా, ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తుని మార్చే ఎన్నికలు. ఈ ఎన్నికలు అందరం తమ్ముళ్ళు జెండాలు దించాలి, వాళ్ళు కనపడాలి. దించండి అన్ని జెండాలు. ఈ ఎన్నికలు ప్రజల జీవితాల్లో వెలుగు తేవాలని, ఇంకో పక్క మీ పిల్లల భవిష్యత్తు, మీ భవిష్యత్తు బాగుండాలని ఈ రోజు ప్రజాగళంతో నేను మీ దగ్గరికి వచ్చాను. ప్రజాగళం ఎక్కడ పోయినా చూస్తున్నాను, ఉధృతంగా ముందుకు వస్తున్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలకి తీర్పిచ్చే రోజు ఎప్పుడు? మే 13వ తారీఖున. ఆ తీర్పు ఇక్కడ శ్రావణ్ శ్రీని గెలిపించి మీరు పెద్ద మెజారిటీతో అసెంబ్లీకి పంపించాలి. నేను ఇక్కడికి వచ్చింది ఓటు వేసే మునుపు ఓటర్ మహాశయులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 5 ఏళ్లలో మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డారు, రాష్ట్రం ఎన్ని ఇబ్బందులు పడింది, మీకెంత నష్టం జరిగిందో అవన్నీ కూడా ఒకసారి నెమరు వేసుకుని తిరుగులేని తీర్పు ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంది. 5 సంవత్సరాల నరకానికి, సంక్షోభానికి, సమస్యలకు చెక్ పెట్టే రోజే రాబోయే ఎన్నికల తేదీ 13వ తారీఖున. తమ్ముళ్ళు ఒక విషయం చెప్తున్నా, ఆడబిడ్డలో ఒక విషయం, సమయం తక్కువ ఉంది, 46 రోజులుంది. నరకాసురుని చంపి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిన బాధ్యత మీ అందరిపైన ఉంది. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, ఈ సింగనమల మీటింగ్ లో ఉదయం లేసి నేను బటన్ నొక్కా అని అంటాడు. నువ్వు బటన్ నొక్కింది ఎంత, నువ్వు బొక్కింది ఎంత? నీ ఇక్కడ చూస్తే పద్మావతిని ఒక ఎమ్మెల్యేని పెట్టుకొని ఎంత అరాచకాలు చేసి ఎన్ని బటన్లు నొక్కారో సమాధానం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరింది. వైసీపీ అధినేత జగన్ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర ప్రారంభించారు. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ప్రజాగళం పేరుతో రోడ్ షోలు, సభలకు శ్రీకారం చుట్టారు. విచిత్రంగా ఇద్దరు నేతలు రాయలసీమ నుంచి తమ పర్యటన మొదలుపెట్టారు. జగన్ కడప జిల్లా ఇడుపులపై నుంచి తన ప్రచారాన్ని ప్రారంభించగా చంద్రబాబు కుప్పం నుంచి ప్రచార శంఖారం పూరించారు. జగన్ నిన్న మధ్యాహ్నం ఇడుపులపాయ, వేంపల్లి, వీరపనాయనపల్లి, ఎర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరు చేరుకుని అక్కడ మేమంతా సిద్ధం మొదటి బహిరంగ సభలో ప్రసంగించి రాత్రికి ఆళ్లగడ్డ చేరుకున్నారు. ఈరోజు సాయంత్రం నంద్యాల చేరుకుని గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. నిన్న చిత్తూరు జిల్లాలో పర్యటించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. రాప్తాడు, సింగనమల, కదిరి నియోజకవర్గాల్లో ప్రజాగళం బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు.
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల విజయం లక్ష్యంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. విచిత్రంగా ఇరువురు నేతలు రాయలసీమలోని తమ సొంత జిల్లాల నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టి తమ ఎజెండాలేమిటో ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ 5 ఏళ్ల పాలన రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని చంద్రబాబు విమర్శలు గుప్పిస్తుంటే ఒంటరిగా గెలవలేక గుంపుతో వస్తున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పమంటూ ప్రజలకు పిలుపునిస్తున్నారు జగన్. హూ కిల్డ్ బాబాయ్ అని చంద్రబాబు నిలదీస్తుంటే చిన్నాన్నను చంపిన హంతకులకు టీడీపీ మద్దతిస్తుందంటూ జగన్ ఆరోపిస్తున్నారు. 5 ఏళ్ల పాలనలో ప్రజలకు అందించిన సంక్షేమమే తనకు శ్రీరామ రక్షలా నిలుస్తుందని జగన్ నమ్ముతుంటే డబ్బు పంచడం మినహా ప్రజలకు జగన్ చేసిందేమీ లేదని, అదే తనను గెలిపిస్తుందని చంద్రబాబు గట్టిగా విశ్వసిస్తున్నారు. రెండు పార్టీల నాయకులు తమ అధినేతల సభలకు భారీగా జన సమీకరణ చేస్తూ బల నిరూపణకు దిగుతున్నారు. అభ్యర్థులను సైతం ఎడాపెడా మార్చేసిన జగన్ ఈసారి కూడా తన బొమ్మతోనే ఎన్నికల ప్రచారం చేపట్టారు. జనం తనను చూసి ఓటు వేస్తారని, తన ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరిన కుటుంబాలు తను ఆదరిస్తారని కూడా జగన్ గట్టిగా నమ్ముతున్నారు. ఇదే సమయంలో మిత్రపక్షాల మద్దతుతో ఈ ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తానని మరోవైపు చంద్రబాబు ధీమాగా ఉన్నారు. రాష్ట్రంలో ప్రధాన పార్టీల అధినేతలిద్దరూ ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు చెత్తపుట్లో వేసి మరోసారి అబద్ధాలు చెబుతూ ప్రజలు మోసం చేసేందుకు వస్తున్నాడని ఆరోపిస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తూ అరాచక పాలనకు తెరలేపారని, 5 ఏళ్లలో రాష్ట్రం 50 ఏళ్ల వెనక్కి వెళ్ళిందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. జగన్కు అధికారం కట్టబెడితే రాబందులు రాజ్యమేలుతున్నాయని, దోపిడీ పెరిగిపోయిందని, రాష్ట్రానికి రాజధాని కూడా లేకుండా చేశాడని చంద్రబాబు తీవ్ర విమర్శలు ఎక్కువపెడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికల్లో జగన్ డిఫెన్స్లో ఉన్నాడనే చెప్పాలి. ఎందుకంటే ఆయన చిన్నాన్న హత్య కేసులో ముద్దాయిలను కాపాడుతున్నాడని స్వయాన సొంత చెల్లెళ్లే ఆరోపిస్తున్నారు. 5 ఏళ్లలో పోలవరం పూర్తి చేయలేకపోయారు. రాష్ట్రంలో రహదారులు దయనీయ స్థితికి చేరాయి. ప్రాథమిక సౌకర్యాల కల్పనలో విఫలమైన జగన్ చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంది. ఇద్దరు నేతల మాటలు శ్రద్ధగా వింటున్న జనం ఎవరి వైపు మొగ్గు చూపుతారో రానున్న ఎన్నికల తర్వాత తేలనుంది. ప్రకాశం జిల్లా ఒంగోలులో వైసీపీ నాయకులు భారీగా నిల్వ చేసిన చీరలు ఎన్నికల అధికారులు సీజ్ చేశారు. ఒంగోలు సమీపంలోని గుత్తిగొండవారిపాలెం వద్దున్న ఓ గోడౌన్లో వైసీపీ నాయకులు చీరలు నిల్వ చేశారని తెలుగుదేశం పార్టీ నాయకులు సి విజిల్ యాప్లో కంప్లైంట్ చేశారు. వెంటనే రంగంలో దిగిన రెవెన్యూ, పోలీసు అధికారులు గోడౌన్లో తనిఖీలు చేపట్టారు. 18 బాక్సుల్లో ఉన్న 864 చీరలను సీజ్ చేశారు. ఒక్కొక్క చీర విలువ 2,860 రూపాయలుగా ప్యాకింగ్ చేసిన బాక్సులపై ఉంది. మొత్తం చీరల విలువ 20 లక్షలుగా అధికారులు అంచనా వేస్తున్నారు. వీటితో పాటు 10,000 విలువైన 500 వైసీపీ సంచులు సీజ్ చేశారు. ఇటీవల ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి డ్వాక్రా మహిళలకు, ఇళ్ల స్థలాల లబ్ధిదారులకు పెద్ద ఎత్తున చీరలు పంపిణీ చేశారు. మిగిలిన చీరలు ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు వీటిని నిల్వ చేసినట్టు తెలుస్తోంది. అందరికీ నమస్కారం. ఈరోజు సివిజిల్లో మన గుత్తికొండవారిపాలెం ఊరి దగ్గర ఒక గోడౌన్లో మన శారీస్ అవన్నీ కూడా డంప్ చేసి ఉన్నాయని చెప్పిన కంప్లైంట్ మేరకు సివిజిల్లో కంప్లైంట్ చేయడం జరిగింది.
దానికి అనుగుణంగా మన జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మేము జిఎస్టీ టీము, ఎఫ్ఎస్టీ టీము అందరం కూడా వచ్చి చూసాము. దాంట్లో మొత్తం 18 బండిల్స్ ఉన్నాయి. ఒక్కో బండిల్కి 48 శారీస్ చొప్పున ఉన్నాయి. మొత్తం కూడా 864 శారీస్ ఉన్నాయి. దీని యొక్క టోటల్ కాస్టు 19,59,000, అంటే ఒక్కొక్క శారీ 2,268 రూపాయలని బాక్స్ మీద రాసింది. దాని ప్రకారం మొత్తం 19,59,552 రూపాయలుగా మన జిఎస్టీ వారు నిర్ధారించడం జరిగింది. అదేవిధంగా విడిగా సంచులు కూడా ఉన్నాయి. అవి మొత్తం 500 సంచులు ఉన్నాయి. ఒక 10,000 రూపాయలు దాని కాస్ట్ ఉంటుందని లెక్కించడం జరిగింది. కాబట్టి అవన్నీ కూడా మన ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు దాన్ని సీజ్ చేసి తగు చర్యలు తీసుకుంటామని తెలియజేయండి. గోడౌన్ ఓనరు అతని దగ్గర కూడా స్టేట్మెంట్ తీసుకుంటాము. తీసుకుని అది వైసీపీ. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం గూనాలపాడులోని పెట్రోల్ బంకులో పంపింగ్ మిషన్ దుండగులు ధ్వంసం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పెట్రోల్ బంకులో పంపింగ్ చేసే మానిటరీ బాక్స్ను దుండగులు టపాసులతో పేల్చేశారు. పేలుడు తీవ్రత తక్కువడంతో పెను ప్రమాదమే తప్పింది. అర్ధరాత్రి సమయంలో ముసుగు ధరించిన ఇద్దరు దుండగులు పెట్రోల్ బంకులోని పెట్రోల్, డీజిల్ పంపింగ్ మిషన్లో టపాసులుంచి నిప్పు పెట్టడంతో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. దుండగులు జరిపిన దుశ్చర్య సీసీ కెమెరాలో రికార్డైంది. సమాచారం అందుకున్న వజ్రపు కొత్తూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. గత కొంతకాలంగా అన్నదమ్ములైన రవి, చంద్రశేఖర్లతో తనకు ఆస్తి తగాదాలు జరుగుతున్నాయని, వారే తనపై కక్షతో ఈ ఘాతుకానికి ఒడిగట్టారని పెట్రోల్ బంక్ యజమానురాలు కొర్ల దేవి మహాలక్ష్మి అనుమానం వ్యక్తం చేశారు. బాధితురాలి కంప్లైంట్తో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పత్తిపాడు నియోజకవర్గ పరిధిలో కూటమి నేతగా విజయం సాధించడం ఖాయమని టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులు ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, జనసేన నేతలు గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో రామాంజనేయులు మర్యాదపూర్వకం కలిసి మద్దతు తెలిపారు. విజయానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ అధికారులకు రగ్గని జగన్ నవరత్నాల పేరుతో పేదల పొట్టగొట్టాడని రామాంజనేయులు అన్నారు. వైసీపీ పాలనలో రైతాంగం కుదిలైందని, పండిన పంటకు గిట్టుబాటు ధర లేక కునారిల్లిపోయారన్నారు. టీడీపీ అధికారంలో ఉండగా బడుగు బలహీన మైనార్టీ వర్గాలకు 60 పథకాలు అమలు చేశారు. ఎన్డీఏ కూటమి అధికారులకు రాగానే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, మహిళలకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. వాలంటీర్ల మెడపై కత్తిపెట్టి వారి భవిష్యత్ సర్వనాశనం చేయడానికి వైసీపీ ప్రభుత్వం నడుం కట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఏ గ్రామం వెళ్ళినా, ఏ ఇంటి తలుపు తట్టినా ప్రతి ఒక్కరూ మాట్లాడే మాట, వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి 10 రూపాయలు చేతికిచ్చి 100 రూపాయలు లాక్కుంటున్నాడు అన్నటువంటి మాట గట్టిగా వినబడుతుంది. ఈరోజు సామాన్యమైనటువంటి పేద కుటుంబాలు కూడా జగన్ ప్రభుత్వం నవరత్నాల్లో చేస్తున్నటువంటి మోసాలని పూర్తిగా తెలుసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు 2014-18 మధ్యన దాదాపుగా పేదలకి, ఎస్సీలకు, ఎస్టీలకు 27 పథకాలు, బీసీలకు 30 పథకాలు, మైనార్టీ సోదరులకి 11 పథకాలు, కాపులకి 7 పథకాలు, ఇతర వర్గాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా దాదాపుగా 48 పథకాలు వెరసి 120 పథకాలతో సంక్షేమాన్ని అందించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా ఆటోలు, ఇన్నోవా కార్లు,
2-3 లక్షలతో స్వయం ఉపాధితో నడపబడేటటువంటి హోటళ్ళు కానీ గ్యారేజ్లు కానీ ఇవన్నీ పెట్టుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడమే కాకుండా 10 మందికి ఉపాధి కల్పించినటువంటి సంఘటనలు ఇప్పుడు వాళ్ళు నెమరవేస్తారు. వైసీపీ నిరంకుశ పాలనలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేయడంతో రాష్ట్రం పూర్తిగా అధోగతి పాలైందని శ్రీకాకుళం కూటమి అభ్యర్థి గుండు శంకర్ ఆరోపించారు. నియోజకవర్గ వ్యాప్తంగా తాగునీరు, సాగునీరు, మురుగునీరు సమస్య తీవ్రంగా వేధిస్తోందన్నారు. డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా అధ్వానంగా మారిందని, అండర్ డ్రైనేజ్ వ్యవస్థను తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నగరంలో ఇరుకైన రోడ్ల పట్ల రోడ్ల వల్ల ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని, దీన్ని పరిష్కరించే దిశగా కృషి చేస్తానన్నారు. జిల్లాలో ప్రతిష్టాత్మకమైన కోడి రామూర్తి స్టేడియాన్ని పూర్తిగా శిథిలావస్థకు చేర్చిన ఘనత వైసీపీకే దక్కుతుందన్నారు. శ్రీకాకుళం నుంచి ఆమదల వలస వెళ్లే రోడ్డు పూర్తిగా గోతులమయంగా మారిందని, నిత్యం ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నా వైసీపీ నేతలకు చీము కుట్టినట్లు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల అభ్యున్నతికి పాటుపడింది తెలుగుదేశం పార్టీ అని కొనియాడారు. బీసీ డిక్లరేషన్ ద్వారా వృద్ధులకు 4,000 రూపాయలు పెంచిన పెన్షన్ అందజేయడం జరుగుతుందని వివరించారు. అందరూ ముందుకు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఫస్ట్ ఇచ్చినందుకు ముందుగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన శ్రీకాకుళం టౌన్లో ఎలక్షన్స్ జరగలేదు, మున్సిపాలిటీకి. మన మున్సిపాలిటీ ఏ విధంగా ఉందో మన అచ్చెన్నాయుడు గారిని స్టేట్ అధ్యక్షులుగా ఇచ్చారు, అలాగే కోనరావు గారిని జిల్లా అధ్యక్షులు, అలాగే ఈరోజు బీసీలకి చాలా రకాలైన పథకాలు కూడా మనం చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చారు. పేరున కోరుకుంటున్నాం. శంకరన్న నాయకత్వం, శంకరన్న నాయకత్వం, జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. అధ్యక్షతన పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే పార్టీ క్యాడర్ అంతా కూడా ఆ వర్గాల సమ్మేళనం ఈ శ్రీకాకుళం పట్టణం. టీడీపీ అధినేత ఎవరికి టికెట్ ఇచ్చినా ఒకటి అనుబంధం ఉన్న నాయకుడు మన శంకరన్న అనకూడదు. వినాయక అన్నదానం అంటే ఎంతో కొంత ఆర్థిక టీడీపీని ఆశీర్వదించాల్సిందిగా కోరుచున్నాను. అలాంటి వ్యక్తి మనం అందరం మంచి మెజార్టీతో గెలిపించాలా. ఇప్పుడు ఈ సేన బీజేపీ కార్యకర్తలకు ఇక్కడికి విచ్చేసినటువంటి డివిజన్ ఇన్ఛార్జ్ అయినటువంటి గోవు గారికి మేము ఇంకా మెరుగైన పాలన అందించడానికి కోసమే ఎన్డీఏతో కూటమికి వెళ్ళాం. మన రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, మనందరి భవిష్యత్తును దృష్టి పెట్టుకొని నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకొని ముందుకు సాగుతున్నాం. నో డౌట్ రేపు మనం పక్కా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేంద్రంలోన ఇక్కడ రాష్ట్రంలోన చేసుకుంటాం. ఈ సందర్భంగా నేను తెలియజేస్తుంది, వాలంటీర్ వ్యవస్థను మేము రద్దు చేయము. ఇంకా మెరుగైన సదుపాయాలు వాలంటీర్స్కి మేము అందిస్తాం. వాలంటీర్స్ అందరూ కూడా నా యొక్క హితవు ఏంటంటే, మీరు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనొద్దు, వైసీపీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనొద్దు. వాళ్ళు చేస్తున్న తప్పుడు పనులు మీతో చేయించడానికి చూస్తున్నారు, మీరు చేయొద్దు. మీరందరూ కూడా మాకు శ్రేయోభిలాషులే, మీరందరూ మాకు ప్రజలే. మిమ్మల్ని ఎటువంటి అసౌకర్యానికి మేము గురి చేయం. ఈ వ్యవస్థ కంటిన్యూ అవుతుందని మా అధ్యక్షుల వారు కూడా ఈ కూటమి తరపున చెప్పడం కూడా జరిగింది. కనుక వాలంటీర్లకి ఈ తప్పుదో పట్టించే కార్యక్రమం వాళ్ళు చేసినప్పటికి కూడా మీరు జాగరూకతతో ఉండాలని కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు, ఈ వ్యవస్థ రద్దు అవుతుందని కూడా మేము తెలియజేస్తూ, అలాగే బీసీ డిక్లరేషన్ మొదటి నుండి తెలుగుదేశం పార్టీ బీసీ పక్షపాతి. అలాగే ఈ ఎన్డీఏ కూటమిలో టీడీపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి సాయినాథ్ శర్మ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీలో చేరారు. సాయినాథ్ శర్మ, ఆయన తనయుడు మణికంఠ శర్మలకు సీఎం జగన్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నెల్లూరు జిల్లా పొదలకూరులోని వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. కళాశాలలో సెల్ ఫోన్ వినియోగం తగదని అధ్యాపకులు హెచ్చరించడంతో ఆ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు తెలుస్తోంది. నెయిల్ పాలిష్ తాగి ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని కళాశాల సిబ్బంది పొదలకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని డాక్టర్స్ తెలిపారు.
పొదలకూరు పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి అగ్రికల్చర్ స్టూడెంట్ 16 ఇయర్స్ ఫిమేల్ నెయిల్ పాలిష్ తీసుకున్నాను. మన హాస్పిటల్లో 12:30కి ఇచ్చారు. వాళ్ళు 12 o'clock తీసుకున్నారంట నెయిల్ పాలిష్. ఎంత తీసుకున్నారు ఏందనేది సరిగా హిస్టరీ ఇవ్వటం లేదు. కానీ వైటల్స్ అంతా బాగానే ఉన్నాయి. కానీ ఎంత తీసుకున్నారనే పరిమాణం మనకు తెలియని దానివల్ల మనం 24 hours అబ్జర్వేషన్ పెట్టుకోవడానికి మనం నెల్లూరు రిఫర్ చేస్తున్నాం. ప్రజెంట్ అయితే వైటల్స్ అంతా స్టేబుల్గా ఉన్నాయి. మనం ఇక్కడ ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ అంతా ఇచ్చాము. ఇచ్చి మనం నెల్లూరు రిఫర్ చేస్తాం. కండిషన్ స్టేబుల్గానే ఉంది. బీపీ, పల్స్, వైటల్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర ప్రారంభించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రొద్దుటూరు బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ఓటర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పూర్తి ప్రసంగం విన్న తర్వాత ఎన్నికల వేళ మరికొన్ని అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు పొందాలని జగన్ ప్రయత్నిస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 2019 ఎన్నికల్లో చిన్నాన వివేక హత్యను బాగా ఉపయోగించుకున్న జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఏనాడు ఆ హత్య గురించి ప్రస్తావించలేదు. చిన్నాన కూతురు స్వయంగా న్యాయం చేయమని వేడుకున్నా పట్టించుకోలేదు. ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత ఎన్నికల వేళ మళ్లీ బాబాయ్ హత్య గురించి జగన్ నోరు విప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వివేక హత్య కేసును నిష్పక్షపాతంగా విచారణ చేయించాల్సిన జగన్ ఆ ప్రయత్నం చేయకపోగా కేసు దర్యాప్తు నీరుగర్చే ప్రయత్నం చేశారని వివేక కుమార్తె సునీత కోర్టును ఆశ్రయించి సిబిఐ దర్యాప్తును కోరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆమె పోరాటం ఫలించి ఈ కేసు విచారణ సిబిఐకి అప్పగించారు. అయినా కేంద్ర సంస్థ దర్యాప్తును స్వేచ్ఛగా సాగనీయకుండా అనేక అడ్డంకులు సృష్టించింది ఎవరనేది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ప్రత్యక్షంగా చూసింది. నిందితులుగా భావిస్తున్న వ్యక్తులను జగన్ ప్రభుత్వం ఎలా కాపాడుతూ వస్తుందో ఏపీ ఓటర్లంతా చూశారు. ఇవన్నీ చూసిన జనం ప్రొద్దుటూరు సభలో జగన్ ప్రసంగం విన్న తర్వాత ముక్కును వేలేసుకున్నారు. వివేకానందరెడ్డి హత్య తర్వాత ఆయన గుండెపోటుతో చనిపోయారంటూ లీకులు ఇచ్చిన వ్యక్తులే ప్రస్తుతం వైసీపీలో కీలక పదవుల్లో ఉన్నారన్న విషయం జగమెరిగిన సత్యమే. ఆ హత్య కేసులో A8 నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డికి జగన్ కడప ఎంపీ టికెట్ కూడా ఇచ్చారు. ఈ హత్య కేసులో జగన్ కుటుంబ సభ్యుల పాత్ర ఉందని నేటికి ప్రచారం జరుగుతోంది. మరోవైపు కేసు దర్యాప్తు చేసిన సిబిఐ బృందంపై అసత్య ఆరోపణలు చేస్తూ దర్యాప్తు సక్రమంగా జరగకుండా అడ్డుపడింది ఎవరనేది ఏపీ ప్రజలు చూసిన వాస్తవం. ఇవన్నీ వదిలేసిన జగన్ తన బాబాయిని ఎవరో చంపారని, హంతకులు తను ఓడించేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రజలకు చెప్పడం హాస్యాస్పదం అంటున్నారు పరిశీలకులు. ఎన్నికల వేళ మరోసారి బాబాయ్ హత్యను తెరపైకి తెచ్చి ప్రజలను మభ్యపెట్టడం ద్వారా ఓట్లతో లబ్ధి పొందేందుకు జగన్ పెద్ద ప్లానే వేసినట్లు ఆయన ప్రసంగాన్ని చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. రాజకీయ స్వార్థం కోసం తన వాళ్ళు ఒకరిద్దరు టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతు ఇస్తున్నారంటూ వివేక కుమార్తె సునీత, వైఎస్ షర్మిలను ఉద్దేశించి జగన్ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపైన ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తన అన్నే మోసం చేసి కేసును పక్కదారి పట్టించాలని చూస్తుంటే తండ్రి కేసులో హంతకులు ఎవరో తేలాలని సునీత న్యాయ పోరాటానికి దిగారు. ఇప్పటికీ పోరాటం చేస్తూనే ఉన్నారు. అలాంటి సునీతనే ప్రధాన నిందితురాలు అనే విధంగా జగన్ వ్యాఖ్యానించారు. అంటే తనకు ఏ పాపం తెలియదని చెప్పే ప్రయత్నం జగన్ చేసినట్లు తెలుస్తోంది. రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం సొంత బాబాయినే హత్య చేయించారనే ఆరోపణలు జగన్పై ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. హత్యలో భాగస్వాములకు పదవులు ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇవన్నీ మర్చిపోయి న్యాయం కోసం పోరాడుతున్న వాళ్లపై జగన్ ఆరోపణలు చేయడం చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రొద్దుటూరు సభ సాక్షిగా జగన్ అబద్ధాలు చెప్తూ దొరికిపోయారు. మా చిన్నాన్న గారిని, మా బాబాయిని, వివేకం చిన్నారను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి
కానీ బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇంకా ఆశ్చర్యం ఏమిటి అనంటే వివేకం చిన్నాలను అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతా ఉన్న హంతకుడు, ఆ హంతకుడికి మద్దతిస్తా ఉన్నది ఎవరో కూడా మీరంతా కూడా రోజు చూస్తా ఉన్నారు. ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో, కానీ ఆ చంపినోడికి మద్దతిస్తూ నేరుగా నెత్తిన పెట్టుకొని మరీ మద్దతిస్తా ఉన్నది ఈ చంద్రబాబుకు సంబంధించిన ఎల్లో మీడియా, ఈ చంద్రబాబు మనుషులు. వీరి మద్దతు కోసం రాజకీయ స్వార్థంతో తప్పించిపోతా ఉన్న ఒకరిద్దరు నా వాళ్ళు. వీరంతా కూడా ఆ హంతకుడికి నిస్సిగ్గుగా ఆ హంతకుడికి మద్దతిస్తున్నారు అని అంటే దీని అర్థం ఏమిటి అని చెప్పాడు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో మేము సిద్ధం అంటూ ముఖ్యమంత్రి సభ అట్రప్లాప్ అయిందని టీడీపీ అభ్యర్థి నంద్యాల వరదరాజులరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి సభకు ప్రజలు స్వచ్ఛందంగా రాలేదని, సొంత జిల్లాలోని ఇలాంటి పరిస్థితి ఉంటే రాష్ట్రంలో ఎలా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో వైసీపీ కనుమరుగవుతుందని అన్నారు. బాబాయిని చంపిన వాళ్ళని పక్కన పెట్టుకుని చంద్రబాబు మీద ఆయన కూతురు అల్లుళ్ల మీద మాట్లాడడం సిగ్గుచేటని వరదరాజులరెడ్డి మండిపడ్డారు. కేవలం కేసులు, సొంత పనుల కోసం తప్ప జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనం కోసం ఢిల్లీకి ఎప్పుడు వెళ్లలేదని, రాష్ట్రాన్ని దోచుకుని అప్పుల పాలు చేశాడని విమర్శించారు. చంపిన వాళ్ళను వెంటబెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు తిరుగుతానని చెప్పినావు. ఎంత నిర్లజ్జ, సిగ్గు, లజ్జ లేకుండా నువ్వు మాట్లాడతావా? నీ మీద నీ అవినాష్ రెడ్డి మీద మీకు కావాల్సిన వాళ్ళందరి మీద సిబిఐ కేసులు పెట్టి కోర్టులలో కేసులు నడుస్తున్నారు. జైళ్ళల్లో ఉంటాంటే కూడా నువ్వుగా ఇద్దరు అల్లుడు చంపినాడని మాట్లాడతావు. ఎంత దుర్మార్గం! నీకు మాట్లాడడానికి ఎట్లా బుద్ధి వచ్చింది ఈ మాట మాట్లాడడానికి? తండ్రిని చంపుకుంటాడు ఎవరన్నా? ఆ తండ్రిని చంపినాడని మరి రాజశేఖర రెడ్డి గారిని, సునీత గారిని, షర్మిల గారిని వీళ్ళందరూ పోటీ చేస్తానని చెప్తారు. కానీ వీళ్ళందరూ దగ్గర పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు షర్మిల ఎక్కడ కలుసుకున్నారు ఎప్పుడన్నా? ఏదో పెళ్లిళ్ళలో సందర్భాల్లో కలిసిండదు తప్పక సిద్ధాంతాల పరంగా వాళ్ళు తెలుగుదేశం పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి దూరం కలవరు. సునీత గారు ఏమైనా ఒకసారి కలిసిండొచ్చు తప్పక నీ మాదిరిగా కేంద్ర ప్రభుత్వానికి పోయినన్ని సార్లు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి రాజశేఖర రెడ్డి గారు కానీ, సునీత గారు రాలేదు. పెద్ద వాళ్ళందరూ మాకు సాయం చేయమని కూడా పోయి చంద్రబాబు నాయుడు గారు అడిగారు. నీ దగ్గరికి వచ్చినారు, సాయం చెయ్యి, మా తండ్రి చనిపోయినాడని వచ్చినారు. కానీ నువ్వేం చెప్పినావు? ఈ అవినాష్ రెడ్డి గారు వీళ్ళందరూ నీ చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళను దోషులుగా గుర్తిస్తే అవినాష్ రెడ్డి బీజేపీ పార్టీలోకి వెళ్ళిపోతాడు అని మాట్లాడారు. ఇప్పుడు నిస్సిగ్గుగా చంద్రబాబు నాయుడు గారిని, వివేకానంద రెడ్డి చంపిన వారిని వెంట పెట్టుకొని తిరుగుతాడని మాట్లాడుతావు. నువ్వేమో మనిషివయ్యా? నీకు మానవత్వం ఉందా? టీడీపీ నేత, మాజీ మంత్రి అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పట్టిస్తున్న సీఎం జగన్కు రైతు సమస్యలపై వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన అఖిలప్రియను పోలీసులు అడ్డుకున్నారు. సీఎంకు వినతి పత్రం ఇచ్చేందుకు వస్తే అడ్డుకుంటారంటూ అఖిలప్రియ తన అనుచరులను పోలీసులు ప్రశ్నించారు. దీంతో పోలీసులు అఖిలప్రియను తన అనుచరులను అడ్డుకున్నారు. అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేసి సిరివేళ్ల పోలీస్ స్టేషన్కు తరలించారు. పక్కకు వచ్చేసి వాళ్ళు మీదికి వస్తాను. నేను 2 days బ్యాక్ నేను స్టేట్మెంట్ ఇచ్చిన. నేను సీఎం ని కలుస్తానని స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నాకు సార్, నేను స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నాకు నోటీస్ ఇవ్వాలి కదా. నాకు నోటీస్ ఇవ్వాలి కదా సార్. ఎందుకు తీసుకుపోవాలి నన్ను? ఎందుకు వస్తారమ్మా?
వెళ్ళిపోతాము. మీరు ప్రభాకర్ రెడ్డి మీద కేసు బుక్ చేయండి. మా వాళ్ళని కొట్టారు. ఎఫ్ఐఆర్ బుక్ చేయాల్సిందే. నేను స్టేషన్ కాడికి వస్తాను. ఎఫ్ఐఆర్ బుక్ చేయండి అని చెప్తున్నాను. ప్రభాకర్ రెడ్డి కొట్టడానికి హక్కు లేదు. డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు ఉన్నారు కదా, యాక్షన్ తీసుకోండి. డిపార్ట్మెంట్ వాళ్ళు మేము దగ్గరుండి తీసుకుపోతామని చెప్తూనే కదా పంపించింది. ఏం సార్ ఇది? సార్ రండి. మీరు 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 తీసుకెళ్తామని చెప్తూనే కదా కొట్టడం ఏంటి సార్? దోపిడీ రాజ్యాంగం ప్రవేశం సార్ ఇది రాజరెడ్డి రాజ్యాంగం అంటే అంబేద్కర్ రాజ్యాంగమా? నేను రాజకీయంగా ఉన్నాను కాబట్టి నన్ను వద్దన్నారు. ఓకే, రైతులు పోయి ఒక కాగితం ముక్క ఇస్తామని చెప్తే కూడా దాన్ని కూడా తీసుకోకుండా గంగుల ప్రభాకర్ రెడ్డి గారు రైతుల్ని మీద దాడులు చేయడం జరిగింది. రైతు మీద దాడి చేసినారు. ఇప్పుడు కేసు పెట్టడానికి పోతున్నాము. వాళ్ళు తీసుకుంటారా లేదా అనేది చూడాలా, లేదంటే ఎన్నికల కమిషన్ కి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. చంద్రబాబును తెలుగుదేశం పార్టీని ప్రజలు చెత్తబుట్లో వేశారన్నారు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రజల్లోకి వెళ్లి ఏం చెప్పాలో చంద్రబాబుకు తెలియట్లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు సభలకు జనం రావటం లేదన్నారు. ప్యాంట్రీ కారుపై కూడా అసత్య ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని అనుమతులు తీసుకున్నా ప్యాంట్రీ కారుపై తప్పుడు ప్రచారం చేశారన్నారు. ప్రజల్లోకి వెళ్లి ఏం చెప్పాలో చంద్రబాబుకు తెలియటం లేదన్నారు. మళ్లీ మోసపూరిత హామీలతో చంద్రబాబు వస్తున్నారని, ఏ పార్టీ వైపు ఉండాలో ప్రజలు నిర్ణయం తీసుకున్నారన్నారు. స్పష్టమైన ఎజెండాతో వైసీపీ ఉందని ప్రజలకు తెలుసున్నారు. చంద్రబాబు నకిలీ నోట్ అని ప్రజలకు తెలుసని, నోటుపై ఎలాంటి ముద్ర ఉన్నా ఏది ఉన్నా నోటు నకిలీదని తెలిసిన తర్వాత ప్రజలెవరు అలాంటి నోటును కావాలని కోరని అన్నారు. చంద్రబాబు వస్తే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని, మళ్లీ జన్మభూమి కమిటీలు వస్తాయని ప్రజలకు తెలుసన్నారు. మళ్ళీ పైకి వచ్చి లాస్ట్ డిచ్ ఎఫర్ట్స్ కింద చేస్తున్నాడు. అందులో భాగంగానే తాను ఏ ద్రోహాలు చేశాడు, ఏ పాపాలు చేశాడు రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, తర్వాత డివైడ్ అయ్యాక ప్రజల అవకాశం ఇచ్చిన 14-19 మధ్య, అలాగే రాష్ట్రాన్ని ఎట్లా ముంచినాడు, మొత్తం అట్ ది కాస్ట్ ఆఫ్ ఎంటైర్ స్టేట్ తాను కొన్ని తరాలు తిన్నా తరగనంత దోచుకున్నాడు తాను కానీ తన కోటని. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాలనేది ఈరోజు చూస్తున్నాడు. జనం గుర్తించినారని తెలిసినా సరే, జనం ఆల్రెడీ గుర్తించి రిజెక్ట్ చేశారని తెలిసినా సరే, తన ఊకతంపుడు దీంట్లో అంటూనే ఉన్నాడు. తన లక్షణాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాలని చూస్తున్నాడు. అవి జనం లెక్కలేక వేసుకోవట్లేదు, రిజెక్ట్ చేశారు. అందుకే ఆయన సభలు ఎట్లా జరుగుతున్నాయో చూస్తున్నారు. కెమెరాలకు ఫిట్ అయ్యేట్టు, కెమెరా సరిగ్గా సరిపోయేటట్టు స్ట్రీట్స్లో. అలాగే శ్రీకాకుళం జిల్లా లింగాలపాడు సచివాలయం పరిధిలో ఉన్న గ్రామాల్లో నర్సన్నపేట సిట్టింగ్ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ప్రచారం చేసిన కృష్ణదాస్కు గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు. ఆయన ఇంటింటికి తిరుగుతూ సీఎం జగన్ తన పాలనలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. మరోసారి తమకు ఓటు వేసి పేదలకు సేవ చేసే అవకాశం ఇవ్వాలని ప్రజలను కృష్ణదాస్ కోరారు. ఎక్సైజ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్పై ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ఎన్నికల సమయం కావడంతో మద్యం ప్రభావం అధికారుల పాత్రపై చర్చించారు. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సీఎస్ సూచించారు. తన ఎమ్మెల్యేగా పోటీ చేయడం కొత్తేమో కానీ రాజకీయాలకు మాత్రం కొత్త కాదన్నారు పెదకూరుపాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్. పల్నాడు జిల్లా అమరావతి మండలం ఎస్వీఎన్ కళ్యాణ మండపంలో వైసీపీకి చెందిన 150 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. భాష్యం ప్రవీణ్ వారికి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇంతమంది పార్టీలోకి రావడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. తమ పార్టీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. చేసింది కూడా ఓన్లీ రాజధాని కోసమే, మన అమరావతి రాజధాని కోసమే. మన ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి మన లావు కృష్ణదేవరాజు గారు కూడా ఆ రాజధాని మీదనే ఆయన ఎఫెక్ట్ అయ్యాడు. ఇట్లాంటి ఇద్దరు నాయకులు మరియు మన లోకేష్ గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి యువ నాయకుడు భాష్యం ప్రవీణ్ గారు. మనకి మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు అమరావతి పదాముల పట్టణం అనేది ప్రతీతి. అంటే అప్పట్లోనే ఎప్పుడో 250 అమరావతి పదాముల పట్టణం ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్లో అమరావతి డివైడ్ టైంలో రాబోయే రోజుల్లో మా తెలుగుదేశం కార్యకర్తలు, ఇవాళ కొత్తగా జాయిన్ అయిన కార్యకర్తలు, అట్లానే జనసేన కార్యకర్తలు అందరూ కలిసి కూడా పోరాడి వైసీపీ మీద పోరాడి సాధారణంగా మేము తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానం పలుకుతున్నాము. అట్లానే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే శంకర్రావు ఇప్పటికీ కూడా మా కార్యకర్తల మీద, నాయకుల మీద అక్రమ కేసులు పెడుతూ వారి పార్టీలోకి చేరాలని బెదిరింపులు చేస్తూ ఉన్నాడు. అవి మానుకోకపోతే మేము వాళ్ళు తగిన పశ్చాత్తాపం చెల్లించాల్సి వచ్చిందిగా, మూల్యం చెల్లించాల్సి వచ్చిందిగా తెలియజేస్తున్నానండి. రాబోయే రోజుల్లో రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం, ఇక్కడ గెలవబోయేది పెదకూరుపాడు అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ, అది గుర్తుపెట్టుకోవాలి. పోలీసు వారు కూడా, పోలీస్ శాఖ వారు కూడా ఇవాళ ఉన్న ప్రభుత్వం ఎప్పుడూ ఉండదండి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వాలు వస్తుంటాయి, మారుతుంటాయి, వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు. వ్యవస్థని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీది. మీరు వాస్తవం ఏందో తెలుసుకొని కార్యకర్తల మీద కేసులు పెట్టకుండా చూస్తే మంచిదని అనుకుంటున్నాను. పార్టీ ఫిరాయింపుదారులకు, వారిని ప్రోత్సహించిన పార్టీలకు సరైన రీతిలో బుద్ధి చెప్పాలంటే ఉదయగిరి ప్రజలు మరోసారి వైసీపీని దీవించాలని నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. ఉదయగిరి వైసీపీ అభ్యర్థులు కలిసి ఆయన నియోజకవర్గంలోని సీతారాంపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గత 3 దఫాలుగా వైసీపీ పట్ల ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు చూపుతున్న ఆదరాభిమానాలకు తాము విధేయులై ఉంటామని తెలిపారు. నేను మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు నెల్లూరు జిల్లానే నిర్ణయిస్తూ ఉన్నారు. గతంలో నెల్లూరు జిల్లా ప్రజలు అత్యంత మెజారిటీతో ఆంధ్రప్రదేశ్లోనే మన కాంగ్రెస్ ఆశీర్వాదాలు కోరుకుంటూ నేను అదేవిధంగా ఇక్కడ సీతారాంపురం మండల కేంద్రమైనటువంటి ఈ యొక్క ఉదయగిరి నియోజకవర్గం నుంచి అన్న రాజగోపాల్ అన్న మేము ముందుకు వస్తూ ఉన్నాం.
ప్రత్యక్ష ఎన్నికల్లో అడుగుపెట్టినటువంటి మా ఇద్దరికి కూడా మీరు అఖండ మెజారిటీతో గెలిపించాలనని చేతులు జోడించి మిమ్మల్ని వినయపూర్వకంగా కోరుకుంటా ఉన్నా. ఈ సందర్భంగా ఒక్క విషయం చెప్తా ఉన్నా. నేను కానీ అన్న రాజగోపాల్ అన్న కానీ ఎల్లవేళలా మీకు ఏ సమస్య వచ్చినా మేము మీ దగ్గర ఉంటాం, మీలో ఒకటిగా ఉంటాం అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా. అతి సాధారణమైనటువంటి వ్యక్తులుగా ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా నేను ఊరికే అబద్ధాలు చెప్పట్లేదు, ఎప్పుడైనా మీకు అందుబాటులో ఉంటామన్నటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నా. మీ సమస్య పరిష్కారమే మా యొక్క లక్ష్యం, ఈ ప్రాంత అభివృద్ధే మా యొక్క లక్ష్యం. అదే లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేమిద్దరం కానీ పార్లమెంటు సభ్యులుగా శాసనసభ్యులుగా అన్నగారు మేమిద్దరం కూడా పనిచేస్తామని మీకు తెలియజేసుకుంటా ఉన్నా. చిత్తూరు జిల్లాలోని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో స్వామివారి హుండీ లెక్కింపు పూర్తయింది. 14 రోజులకు గాను హుండీ ఆదాయం 78,39,000 వచ్చినట్లు దేవస్థానం ఈవో వెంకటేష్ తెలిపారు. హుండీ లెక్కింపులో ఆలయ ఏఈఓలతో పాటు ఆలయ పర్యవేక్షకులు, యూనియన్ బ్యాంక్ కాణిపాకం శాఖ సిబ్బంది పాల్గొన్నారు. అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే కాలి నడక మార్గంలో చిరుత సంచారం మళ్ళా కలకలం రేపింది. ఈ నెల 26న వేకువజామున ట్రాప్ కెమెరాలకు చిరుత కదలికలు చిక్కాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు కాలినడక మార్గంలో వెళ్లే భక్తులు అప్రమత్తం చేశారు. కాలినడక మార్గంలో వెళ్లే భక్తులు గుంపులుగా వెళ్లాలని, ఒంటరిగా వెళ్లకూడదని టీటీడీ అధికారులు, అటవీ శాఖ అధికారులు భక్తులకు హెచ్చరించారు. ఎన్నికల వేళ తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. మున్సిపల్ కౌన్సిల్లోని వైసీపీకి చెందిన 25 మంది టీడీపీ గూటికి చేరారు. 3వ వార్డు కౌన్సిలర్ పొట్టేళ్ల ప్రభావతి, పోలయ్యతో పాటు మరో 100 మంది వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈరోజు పొట్టేళ్ళు పోలయ్య, పోలయ్య, అదేవిధంగా పొట్టేళ్ళు ప్రభావతి ఇప్పుడు కౌన్సిలర్గా ఉంది. అయినా ఈ ప్రభుత్వం పరిపాలన చూసి విసిగిపోయి ఈరోజు తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది. ఖచ్చితంగా ఈ వార్డులో ప్రయారిటీ ఇచ్చి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు ఏమేమి చేయాలన్నీ కూడా పోలయ్య ద్వారా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు
ఎప్పుడు కూడా చెక్కు చెదరకుండా బ్రహ్మాండంగా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటా ఉన్నా. అలాగే మేము పార్టీలో చేరడం ఈరోజు ఒక 100 కుటుంబాల దాకా చేరాము. కానీ ఇప్పుడు కొంచెం మాట్లాడే అలాగే మాకు 500 జనాభాతో చేరడం జరిగింది ఈరోజు. అలాగే ఈరోజు ఇప్పుడు మనం మా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చెందాలని మన 3వ వార్డు ఇక్కడ మనకు వచ్చిన కార్యకర్తలు కానీ సీనియర్ నాయకులు కానీ అందరూ కూడా మనం బలోపేతంగా చేసుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి సెలవు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన తేదీలు ఖరారయ్యాయని పెందుర్తి జనసేన అభ్యర్థి పంచుకల రమేష్ బాబు తెలిపారు. ఏప్రిల్ 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న యలమంచిలి, 7న పెందుర్తి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తారని వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా జనసేన, టీడీపీ, బీజేపీ ముఖ్య నాయకులతో సమావేశమవుతారని, అనంతరం వారాహి వాహనంపై నుంచి పబ్లిక్ మీటింగ్లో పాల్గొంటారని తెలిపారు. తప్పకుండా పెద్ద ఎత్తున మీరు కూడా ప్రజలకు మేలు చేసే కార్యక్రమం, ప్రజల అవసరాలు తీర్చే కార్యక్రమంగా జరగబోతుంది కాబట్టి మీరు కూడా సహకరించాలని చెప్పి కోరుతూ 7వ తారీఖు ఈ కార్యక్రమం ఉంటుంది అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ రేపటి నుంచి అప్డేట్ పొజిషన్ మీకు ఇస్తూ ఉంటాం. తప్పకుండా పెద్ద ఎత్తున రైతు ప్రభుత్వం అంటూ ప్రగల్భాలు పలికే వైసీపీ ప్రభుత్వం రైతుల్ని పూర్తి స్థాయిలో నట్టేట ముంచిందని కోవూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కోవూరు నియోజకవర్గంలోని మోడేగుంట గ్రామంలో ఆమె ఎన్నికల ప్రచారం చేశారు. గడప గడపకు తిరుగుతూ టీడీపీ మినీ మేనిఫెస్టోను సూపర్ 6 పథకాలను వివరించారు. ఈ సందర్భంగా తనను ఎమ్మెల్యేగా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా గెలిపించాలంటూ ప్రశాంత్ రెడ్డి ప్రజలను అభ్యర్థించారు. సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా అందిస్తుంది. 18 సంవత్సరాలు దాటిన ప్రతి స్త్రీకి నెలకు 1500 అకౌంట్లో వేస్తారు. తల్లికి వందనం పేరుతో చదివే ప్రతి ఒక్కరికి 15,000 చొప్పున ఆ తల్లికి అందిస్తారు. నిరుద్యోగులకు 3,000 నిరుద్యోగ వృత్తి అందిస్తారు. ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు చేసి మంచినీరు అందించే వసతులు కల్పిస్తారు. పేదల ఆదాయాన్ని రెట్టింపు చేసి మీ జీవన ప్రమాణాలు మెరుగుపరిచే విధంగా చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రి చేసుకుంటే ఇవన్నీ మీకు వర్తిస్తాయి. అదేవిధంగా నేను మీకు మాటిస్తున్నాను, కోవూరు నియోజకవర్గాన్ని అవినీతి రహితంగా, వివాద రహితంగా తీర్చిదిద్దుతానని, ప్రతి పల్లె ప్రశాంతమైన వాతావరణంలో ఉండేటట్టు, మీరందరూ ప్రశాంతంగా ఉండేటట్టు చేస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను. సైకిల్ గుర్తు మీద ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నాకు, ఉమ్మడి ఎంపీ అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వేయాలని కోరుకుంటున్నాను. తిరుమల శ్రీనివాసుని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు దర్శించుకున్నారు. ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.
కాకాని అవినీతి అక్రమాలతో వెనుకబడిన సర్వేపల్లి నియోజకవర్గానికి పూర్వ వైభవాన్ని తీసుకొస్తానని టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. పొదలకూరు పట్టణంలో కుమారుడు రాజగోపాల్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 2 సార్లు ప్రజల ఓట్లతో గెలిచిన కాకాని హయాంలో అభివృద్ధి జరిగిందా, చర్చకు మంత్రి కాకాని సిద్ధమా అంటూ ప్రశ్నించారు. జనం కోసం, నియోజకవర్గ భవిష్యత్తు కోసం ఈసారి తనకు ఓటు వేయాలన్నారు. పొదలకూరుకి మంత్రి కాకాని ఏం చేశారో చెప్పి ఓట్లు అడగాలన్నారు. మంత్రి కాకాని భూ కుంభకోణాలకు పాల్పడ్డారని టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని కోరారు. దక్షిణ కాలం నేను అక్కడి దాకా అమ్మవారిపాలెం చిన్న చెరువు దాకా తెస్తే 3 ఊళ్ళు ఆపేసేస్తావు. మెగా వాటర్ ప్లాంట్ పొదలకూరు మండలంలో 2 రూపాయలకి 30 పంచాయతీలకి మినరల్ వాటర్ సప్లై తెస్తే మూసేస్తావు. నువ్వు నీ ఊర్లో పాడుపడిపోయిన హాస్పిటల్ పగళ్ళు కొట్టించి 3,80,00,000తో అప్గ్రేడ్ చేసి కట్టించా. 63 లక్షలతో లిఫ్ట్ చేయించా. 10 కోట్లతో దక్షిణ కాలువ తెచ్చా. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లోకేష్ బాబు దాకా 3 తరాలు బతికుంటే దేవాంశతో కూడా కలిసి పనిచేస్తా. బతికుంటే అంతేగాని మీ మాదిరిగా చెయ్యము. నేను చీమకు కూడా అన్యాయం చేయలే. ఆస్తులు అమ్ముకున్నాం. నా బిడ్డలు నన్ను క్వశ్చన్ చేయలే. మా తాతలు ఇచ్చిన ఆస్తి నువ్వెవరివి అమ్మేదానికి అని చెప్పి ఒక్కడు నన్ను క్వశ్చన్ చేయలే. నీ తోడేరులో నీ ఎకరాలు పండించా, నీ పొలాలు పండించా. ఆ రమణారెడ్డి ఇచ్చిపోయిన పొలాలు పండించా. ఎకరాలు మంత్రి పదవి ఛాన్స్ వచ్చిందని చెప్పి పొదలకూరు మండలం అంతా కొనుక్కోలే. ల్యాండ్ స్కామ్స్, భూముల కుంభకోణాలు నేను చేయలే. అందుకని పొదలకూరు మండల ప్రజలందరికీ, అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి చేతులు పట్టుకొని వేడుకుంటుండా. నేను ఓడిపోయి 3 సార్లు నాకు మైనస్ 2009, 2014, 2019. నేనే పాపం చేయలే. That's all for now. Keep watching News 360. నిజం ఆలోచన మారుస్తుంది.